దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 1. ఈరోజు వాక్య భాగము, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. దేవుని సంతోషము ఆయన బిడలందరికీ చెందవలసి ఉన్నది. దినదినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయముల్లో ప్రవేశింపనిచ్చి దానిని విశ్వాసముతో అంగీకరింతురో వారెల్లరూ దేవుని ఆనందమును పొందగలరు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ ఆ వాక్యమును నూతనముగా వినుటకై కూడుకొని ఉండిరి. దేవుని సేవకులు వాక్యమును బోధించుచుండగా వారి హృదయములు సంతోషభరితములయ్యెను. వారికి బహు సంతోషం పుట్టెను అని చదువుచున్నాము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. మన మొండితనము బుద్ధిహీనతల చేత మన గతించిన జీవితము నిష్ఫలముగాను అపజయములతో కూడినదిగాను ఉండవచ్చును. అయితే దేవుడు గడిచిన మన బ్రతుకులను క్షమించి మనలను తిరిగి తన యొద్దకు రాబట్టుకొనుటకును మనకు నూతన ఆనందము, యెహోవా యందలి ఆనందమును అనుగ్రహించుటకు కూడా ఇచ్చయించుచున్నాడు. ఆ ఆనందము మన బలముగా ఉండవలెను. మనము ఆయన వైపు తిరిగిన క్షణమే ప్రారంభమై ఆయనతో మనము నడిచిన కొలది అడుగడుగునకు విస్తరించుచుండు ఆనందం అది. ప్రైజ్ ది లార్డ్.